ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 147 మందిలో స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలను గుర్తించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజుబాబు అందిస్తారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ ప్రస్తుతం స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఒక కాకినాడ జీజీహెచ్లోనే 1600 వరకు ఇప్పుడు టెస్టులు చేశారు. దేనివల్ల వస్తుంది, దీనికి సంబంధించిన వైద్యం ఉందా, రోగులను ఎలా గుర్తించాలి, ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శేషాద్రి రెడ్డి ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ అనే వ్యాధితో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు నమోదవుతున్నాయి. అసలు ఈ వ్యాధి దేని ద్వారా వస్తుంది? ఎండ ఉండే ఏరియాస్లో ఎక్కువగా ఎప్పటి నుంచో నమోదయ్యే డిజీజ్ ఇది. కొంచెం ఎక్కువైంది కాబట్టి ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చింది, కానీ ఇది ఎప్పుడు త్రూఅవుట్ ద ఇయర్ మేము లాస్ట్ 20 years నుంచి ట్రీట్ చేస్తూ ఉండే కండిషనే. సో బేసిక్గా ఇది ఒక బ్యాక్టీరియా. ఇది మైట్ అంటే పురుగులు చిన్న చిన్న మైక్రోస్కోపిక్ సైజులో చెట్లలో పొదల్లో ఎస్పెషలీ మాన్సూన్స్ రెయిన్స్ అయిన తర్వాత కనిపిస్తుంది ఎక్కువగా, బట్ త్రూఅవుట్ ద ఇయర్ ఉంటుంది. ఈసారి కూడా రెయిన్స్ తర్వాతే కొంచెం ఎక్కువైంది. సో ఈ పురుగు ఏం చేస్తుందంటే ఇప్పుడు పొలాల్లో పనిచేసే వాళ్ళైనా పొదల్లో ఎక్కువ ఫారెస్ట్ ఏరియాస్లో కొంచెము వసతి తక్కువ ఉండి ఎక్కువ మంది ఒకే ఏరియాలో ఎక్కువ మంది ఉండే దగ్గరలో, సో ఇది ఒక చిన్న పురుగు కుట్టిన వెంటనే ఎర్రగా కందుతుంది. చాలా మంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఏదో కుట్టింది అని వదిలేస్తాం. సో అది ఏమవుతుందంటే అది మామూలుగా ఆ పురుగు పందికొక్కుల పైన ఎలుకల పైన ఉండే పురుగు, అది మనుషుల పైన కూడా రావచ్చు. సో మనిషి కుట్టినప్పుడు జనరల్గా టైట్గా బట్టలు వేసుకునే దగ్గర, వేస్ట్ దగ్గర, కింద కాళ్ళ దగ్గర, ప్యాంటు మామూలు మగవాళ్ళు పనిచేసే, సో ఆ ఏరియాలో గమనించాలా. ముందు ఎర్రపుండులాగా వచ్చి తగ్గిపోతుంది. ఓ 10 days అది మెల్లంగా ఎర్ర పుండు ఎక్కడైతే అది కుట్టుతుందో ఒక నల్లగా స్కార్ ఫామ్ అవుతుంది. అది కానీ గమనిస్తే చాలా సేఫ్, మనుషులు ఈజీ, డాక్టర్కి కూడా చెప్తే వెంటనే ఈజీ ట్రీట్మెంట్, చాలా ఈజీ. బట్ నెగ్లెక్ట్ అయింది అంటే సేమ్ మలేరియా సిమ్టమ్స్ వస్తాయి. సేమ్ ఒళ్ళు నొప్పులు, విపరీతమైన చలి, జ్వరము, కొన్నిసార్లు గడ్డలు రావచ్చు, గడ్డలు ఎక్కువగా వస్తాయి. కొంచెం మలేరియా కన్నా కొంచెం ఎక్కువగా గడ్డలు వచ్చినప్పుడు మనం దాన్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు, ఇది మలేరియా లాగా ఉంది కానీ ఇది స్క్రబ్ టైఫస్ అయ్యుండొచ్చు అని. ఈ అన్ఫార్చునేట్గా ఏమంటే ఈ ఎర్రగా కందేది నల్లగా ఉండే స్కారు ఈయన అందరిలో ఉండవు, ఓన్లీ 30% వల్లనే. అది మేము వెతకాల డాక్టర్గా. ఓకే ఈ కేసులు పెరుగుతున్నాయంటే మేము కొంచెం టైం తీసుకొని బాడీ అంతా ఎక్కడన్నా ఈ నల్ల స్కాబ్ ఏమన్నా ఉందా అని వెతికి ఈజీ అవుతుంది. సో దీన్ని ఈజీగా బ్లడ్ టెస్టుల ద్వారా కూడా ఎలైసా అనే టెస్ట్లతో ఈజీగా దీన్ని కనిపెట్టచ్చు. అండ్ ట్రీట్మెంట్ కూడా డాక్సిసైక్లిన్ అనేది ఒక 5 to 7 days మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇస్తే కూడా తొందరగా తగ్గుతుంది. బట్ అది రికగ్నైజ్ కాకుండా కొంచెం ముందుకు వెళ్తే దెన్ అది బ్రెయిన్కి ఎక్కచ్చు, హార్ట్కి ఎక్కచ్చు, లంగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో టిపికల్గా మల్టిపుల్ ఆర్గన్స్ డ్యామేజ్ అయిపోయి తొందరగా సీరియస్ అవుతారు. రికగ్నైజ్ చేయాలి, ఓకే ఇది సీజను స్టేట్లో కొంచెం ఎక్కువగా ఉంది, మనం దాని గురించి దృష్టిలో పెట్టుకోవాలా. ఒకవేళ కనపడకపోయినా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే జనరల్గా అదృష్టం ఏంటంటే మలేరియా కూడా మేము డాక్సిసైక్లిన్ అనేది ఇస్తాం, అది మలేరియా ట్రీట్మెంట్ కూడా. సో ఇండైరెక్ట్గా ఇక్కడ ఆ డాక్సిసైక్లిన్ అనేది ప్రతి ఒక్కరు వాడేయడం వల్ల తెలియకుండా కూడా చాలా డిజీజెస్, ప్రాబ్లీ స్క్రబ్ టైఫస్ దీనికన్నా ఎక్కువ కాలేదనుకోవచ్చు, అదొక అదృష్టం అనుకోవచ్చు. ఇది స్క్రబ్ టైఫస్ వ్యాధికి సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ABN ఆంధ్రజ్యోతి.